ఈ పాపం ఎవరిది? దుర్గమ్మ పాదాల చెంత కృష్ణమ్మ ఒడ్డున హాయిగా ఆనందంగా ఉండవలసిన విజయవాడ మహానగరం ఈరోజు అతలాకుతలం అవుతూ ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే పాలకుల నిర్లక్ష్యం, ప్రజల బాధ్యతారహితం, కొంతమంది అత్యాశ కలిసి ఈరోజు సమాజానికి చేటు అయింది. ఇది చూసినట్లయితే పూర్తిగా ఆక్రమించడం వల్ల బొడమేరులో ఇల్లు కట్టివేయడంతో ఆ నీరంతా ముఖ్యంగా వంటోన్ ప్రాంతాల్లో భవానీపురాన్ని ముంచేస్తుంది. అలాగే గత 5 సంవత్సరాలుగా కాలువలు పొడుగులు తీయకపోవడంతో ఇలా ప్రజలు ఇష్టానుసారంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని వాడి పారేసి దాన్ని ఈ సైడ్ డ్రైన్లో పడేయడం వల్ల అవి పూర్తిగా బ్లాక్ అయ్యి వర్షపు నీరు పారక విజయవాడంతా జలమయమవుతోంది. ముఖ్యంగా ప్రజల బాధ్యతారహితంతో కాలువల్లో చెత్తాచెదారులు పడవేసి పారవలసిన నీటిని పారకుండా ఉండడంతో అలాగే ఇష్టానుసారంగా ఈ కాలువల మీద అలాగే నీరు పారే ప్రాంతాల్లో అక్రమ కడ్డాలు కట్టడం వల్ల ఈ రోజు ఈ దుస్థితి ఏర్పడింది. అందమైన విజయవాడ మహానగరం అతలాకుతలమవుతూ ఉంది. ప్రజలారా, ఎప్పటికైనా మీ అత్యాశను వీడి ఆక్రమణలు పోకుండా అలాగే ముఖ్యంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వ్యర్థాలను వాడడం తగ్గించి ఈ యొక్క నీటిపారుదల వ్యవస్థ సరిగా పాలడానికి సహకరించకపోతే ఇలాగే 3 రోజులు 4 రోజులు వర్షం కురిస్తే విజయవాడ మొత్తం కొట్టుకుపోవడం ఖాయం. కాబట్టి ఎప్పటికైనా కళ్లు తెరిచి భావితరాల కోసం బాధ్యతగా ఉండవలసిందిగా ఈ యొక్క భారతీ టీవీ సవినయంగా కోరుకుంటూ ఉంది. ఏదైతే మీరు చూసినట్లయితే విజయవాడ పూర్తిగా ఈరోజు జలమవడం చాలా బాధాకరం. భావితరాలు ఇదే విధంగా ఉంటే వారు ఎంత ఇబ్బంది పడతారో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి, ఆచరించండి. జై హింద్, జై భారత్, జై జై శ్రీరామ్. Ah, yeah.